ప్రతిదీ కూడా మనము వాక్యము ద్వారా మనము చూసుకోవాలి. ఆమె పెద్ద పని ఏమీ చేయలేదు. వచ్చిన వారిని మిద్దె మీదకి ఎక్కించింది. మిద్దె మీదకి ఎక్కించి ఆ యొక్క మనుషుల్ని ఏం చేసింది? జనుపునారేసి పైన కప్పెట్టిందంట. ఏమేసి కప్పెట్టిందంట? జనుపునారేసి మిద్దె మీద కప్పెట్టేసింది. అంతలోని శత్రువులు వచ్చేసారు. వేరు 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 ఎక్కడ ఇలాగ వచ్చారు, ఈ దారినే వచ్చారు. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, ఎక్కడికి పోయారు, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈమెం చలవస్తుంది? అయ్యా రావటం మాత్రము నిజమే, నేను చూశాను. కానీ ఈమెం చెప్పింది? ఇలాగ వెళ్ళిపోయారు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదు. చూడండి, ఆమె ఎక్కడికి ఆలోచించొద్దో తెలుసా? వీళ్ళని కాపాడితే నేను కాపాడబడతాను. ఇశ్రాయేలులకు వీళ్ళ దేవుడు గొప్పవాడని ఆ స్త్రీ గ్రహించింది. దేవుని స్తోత్రం. మరి నిన్ను చూచి, నీ క్రియలను చూచి, నీ విధానమును చూసి ఈ రోజున ఇశ్రాయేలులకు దేవుడు, వీరి దేవుడు గొప్పవాడని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? నువ్వు చేసే పనులు బట్టి ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇతరులకు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని స్తోత్రాలు. ఈ పనికిరాని వేశ్య యొక్క జీవితము గొప్ప నీతిమంతురాలుగా లిఖించబడ్డాదంటే ఈ రోజున ఆమె చేసిన పని నీతిమంతురాలుగా తీర్చబడ్డది, క్రియల రూపంలో చేర్చింది. ఈ రోజున నువ్వు చేయవలసిన పని ఏమీ లేదు. దేవుని స్తోత్రాలు. అన్యజనుడికి నీ సువార్తను చెప్పాలి, క్రియల రూపంలో వారికి తెలియజేయాలి. సాధ్యమైతే దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని ప్రేమ కలిగిన మాటలు నువ్వు వివరించాలి. అదే క్రియారూపం దాల్చాలి. దేవుని కొరకు ఏదైనా నువ్వు ఒక పని చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రయాసం ఉండదు. నాకెందుకులే అని మనం వదిలేస్తామనుకోండి, అది తప్పు. పాస్టర్ గారు చూసుకుంటారులే అని వదిలేస్తామనుకోండి, అది తప్పు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుద్దాం, దేవుని కొరకు చేద్దాం. ఎవరి కొరకు, మనుషుల కొరకు కాదు. మనం చేసే క్రియలో దేవుని స్తోత్రం, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. దేవుని స్తోత్రాలు. రాహాబ్ అనే వేశ్య ఏ రీతిగా నీతిమంతురాలుగా తీర్చబడ్డాడు, ఆ యొక్క వేగులు వారిని కాపాడునట్లుగా ఈ రోజున ఈ లోకములో ఉన్న ప్రజలని మనం ఆదుకోవాలి. ఏ యొక్క ఆత్మ నశించిపోకూడదని, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు మీరు లాగాలంటుంది వాక్యం. దేవుని స్తోత్రాలు. మనము ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించాలి. ఆమె రక్షించబడ్డందుకు, వారిని రక్షించింది కనుక వారి కుటుంబమే రక్షించబడ్డది. దేవుని స్తోత్రాలు. వారి కుటుంబమే మార్చబడింది. ఆ యెరికో ప్రాంతమంతా కూడా కాల్చివేయబడి పతనమైపోయినప్పటికైనా సరే ఈమె కుటుంబం మాత్రం రక్షించబడ్డది. దేవునికి స్తోత్రాలు. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూసారా? ఈ రోజున నీవి యొక్క పనికిరాని స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి క్రియారూపంలో మనం కార్యాలు చేద్దాం. దేవుని స్తోత్రాలు. క్రియల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడాలని వాక్యం చలవస్తుంది. దేవుని స్తోత్రాలు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ రోజున మన వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలంటే ఏదో ఒక క్రియ చేయాలి. దేవుడిని చూస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనం చదవండి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశుడై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగై ఉండి అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదురు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క క్రియలు చూచాడంటండి. దేవుని స్తోత్రాలు. ఏమిటంట? ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు నువ్వు ఆహారం ఇచ్చావు, ఎప్పుడు నాకు బట్టలు ఇచ్చుతావు, ఎప్పుడు నువ్వు దాహాన్ని తీర్చావు,
అని ప్రభువుని అడుగుతున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత. దేవుని స్తోత్రాలు. మీరు నాకు దాహాన్ని తీర్చారు, నాకు ఆకలిని తీర్చారు, నాకు వస్త్రధారణ తీర్చారు, నా కదువులన్నీ తీర్చారు కనుక క్రియల రూపంలో రండి, కుడి చేతి వైపునున్న వారులారా మీకు ఇచ్చిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడని ప్రభు హెచ్చిస్తున్నాడు. కనవ వ్యక్తులను ఏం చేశాడు? నేను వచ్చాను ఎప్పుడు కూడా దాహానికి. మరి ఎలాగిచ్చారు ప్రభుకేళ్ళలో? ఏ రకంగా తీర్చారు దేవునికి? నువ్వు ఎప్పుడైనా ఆహారం పెట్టావా? ఎప్పుడైనా బట్టలు ఇచ్చావా? ఎప్పుడైనా దాహం తీర్చావా? అది ఎలాగో చెప్తానే ఉన్నాను. దేవుని స్తోత్రాలు. దేవునికి మనం ఆకలిని, ఆహారాన్ని, వస్త్రధారాన్ని మనం తీర్చాలంటే అది ఇక్కడే తీర్చాలి. దేవుని స్తోత్రాలు. ఈ భూమి మీదే తీర్చాలి. మరి ఎవరు కట్టాలండి? యేసు ప్రభు కట్టాలంటే కడు బీదలకి, లేనటువంటి వారికి వస్త్రాన్ని, దేవుని స్తోత్రాలు, లేనటువంటి వారికి ఆహారం పెట్టు, లేనటువంటి వారు దాహానికి నీళ్ళు అడిగినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు వారి దాహానికి నీరు, అదే దేవుని యొక్క క్రియ. దేవుని స్తోత్రాలు. ఆ క్రియారూపంలో ఇక్కడ నీవు చేసినట్లయితే, నీ పనులు ఇక్కడ కనబడినట్లయితే, దేవుని నమ్మిన తర్వాత పరలోక రాజ్యంలోనికి నీకు ప్రవేశం అన్నది. కానీ ఈ లోకంలో నీవు కఠినత్వంగా దేవుని యొక్క ప్రేమ తెలియక నీవు బ్రతుకుతున్నట్లయితే ఈ సమయంలో క్రియారూపం దాల్చమని వాక్యం చలవస్తుంది. అటువంటి విధానాలన్నీ విడిచిపెట్టి మనము క్రియారూపం దాల్చాలి. నేను స్తోత్రాలు. ప్రతి ఒక్కరు క్రియల రూపంగా మనం ఎలా తీర్చబడుతున్నామంట? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని స్తోత్రాలు. మనము క్రియల రూపంలోనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రతిదీ కూడా విశ్వాసం ఉంటే సరిపోదు. కూరలో ఉప్పు ఉంటే సరిపోద్దండి? కూరలో ఉప్పు ఉంటే సరిపోద్దా? కారం ఉండాలి. కారం ఉంటే సరిపోద్దా? అన్నీ నూనె ఉండాలి, అన్ని రకాల కలాలి. ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, క్రియలు లేవు, ప్రయోజనం ఉందా? దేవుని స్తోత్రాలు. ఇవన్నీ కలాలు ఇప్పుడు. అందుకే వాక్యం 2 అంచెలు కట్టకమంట. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం అడిగి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకోటి చివరిగా ఇంకోటి ఉన్నది. అన్నీ బాగానే తీసుకొచ్చాం, కానీ ఇప్పుడు ఒక పని చేయాలి. మళ్ళా మనం ఎలాగ ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలంటే. 4వదిగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడాలి. దేవుని స్తోత్రాలు. యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. దేవుని స్తోత్రాలు. మనం దేనివల్ల నీతిమంతులుగా తీర్చబడలేము, కానీ యేసు రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మీ అపరాధముల చేత, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. దేవునికి స్తోత్రాలు. మనం ఒకప్పుడు అపరాధములో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం. పాపములో పతనము పైపోతున్నప్పుడు ఆయన యొక్క రక్తము చేత, క్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. దేవుని స్తోత్రాలు. ఆ రక్తం మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. ఆ రక్తం మనల్ని ఏం చేసింది? నీతిమంతులుగా చేసింది. ఆ రక్తం మనల్ని ఏం చేసింది? విమోచన అనుగ్రహించింది. ఆ రక్తం మనల్ని ఏం చేసింది? పాప క్షమాపణ కలగజేసింది. ఆ రక్తములో సమస్తమును సాధ్యము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా ఏమైందంట? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తములో ఏమున్నదంట? నీతిమంతుడండి ఆయన. ఆయన ఏ తప్పు కల్మషం చేయలేనటువంటి వ్యక్తి ఆయన, నీతిమంతుడు. ఆ రక్తము ద్వారానే ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ రక్తము ద్వారానే పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. మనం ఎందులోనూ కూడా
గొప్పవారం కాదు, ఎందులోనూ కూడా అతిశయించడానికి వీలు లేదు. యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం చెలవిస్తుంది. అలాగే 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? దుర్నీతి సత్యమును అడ్డగించుచున్న మనుషుల యొక్క భక్తిహీనత నుంచి ఆయన ఏం చేశాడు? దేవుని కోపం ఆయన ఆకాశం నుండి ఇక్కడికి వస్తూ ఉంటే ఆ యేసు రక్తం ఏం చేసింది? మనల్ని కాపాడింది, మనల్ని రక్షించింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు ఆలోచించు. అందుకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరిచిన. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఏం చేస్తుందని చూడండి. విమోచన ద్వారా ఉచితముగా మనం ఏం చేస్తాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం, విమోచించబడ్డాం. ఆయన కృపచేతనం, ఆయన రక్తము చేతనం మనం విమోచించబడ్డాం. ఇంకా కంటిన్యూ చేయండి. 26. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఇండుటకు ఆయన అలాగూ చేశాడంట. ఆయనే కరుణాధారంగా బలైపోయాడండి. ఆయన ఈరోజు నీ కొరకు నా కొరకు నీతిమంతులుగా తీర్చాలని ఆయన కరుణాధారంగా శిలువలో బలి వచ్చి ఆయన విమోచన అనుగ్రహించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ యొక్క రక్తం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని పరిశుద్ధపరిచింది. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? మన పాపాలనే క్షమాపణ, విమోచన కలిగింది ఈ రోజున. ఇంకా మన వాక్యాలు అనేక రీతులకు మనకు తెలియపరుస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 8 మొదటి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రాలు. ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం వస్తుంది. దేవుని స్తోత్రాలు. మనకి ఏ యోగ్యత లేనప్పటికీ యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచింది. కనుక మనుష్యుడు ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే మొదటిదిగా ఎలా ఉన్నదంట? విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. రెండవదిగా నమ్మకము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మూడవదిగా చెప్పాలండి, క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నాలుగవదిగా యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఈ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం చలవస్తుంది. కనుక మోకరించినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. ప్రభువా నాయనా, ఏ రీతిగా మేము నీతిమంతులుగా తీర్చబడతామో వాక్యము ద్వారా మాకు తెలియపరిచిందయ్యా. క్రియల మూలముగా మేము నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం చలవిస్తుంది. ఒకటి ఉంటే ఒకటి కాదు, కానీ అన్నీ సమకూడాలని వాక్యం చలవిస్తుందన. వాక్యంలో ఉన్న విధానాలు ప్రతి ఒక్కరూ పొందుకొని అట్లా అనుసరించి నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలని వాక్యం చలవిస్తుంది ప్రభువా. అలాగే యేసుక్రీస్తు రక్తము ద్వారా మేము పరిశుద్ధపరచబడుతున్నాం, పవిత్రపరచబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ప్రభువా. ఈ రోజున నేను ఏ యోగ్యత లేని మమ్మల్ని రక్షించుకుని నీ కృపచేతన ప్రభువా, నీ రక్తము చేతన మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. గొనడానికి స్తోత్రాలు. ఇంతవరకు లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా.
వినడానికే స్తోత్రాలు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఈ వాక్యం మా వినికిడిలో ప్రతి ఒక్క హృదయంలో నాటబడులాగున సహాయము దయచేయండి ప్రభువా. నీ హస్తమును మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమా స్వరూపుడు అయ్యున్న ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభువా నాయన నీ యొక్క కృపచేతను ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నాయన గనుడానికే స్తోత్రాలు. ఎవరైతే బలహీనతతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి. ఆయన ప్రతి ఒక్కరిని దర్శించమని ఘన మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగే మొదటి పార్ట్ 1 చూసిన వారు పార్ట్ 2 కూడా మీరు చూడాలని సెలవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభునామానికి వందనాలు.